హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. నాగార్జున సాగర్ మీద ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఆడుతున్న గేమ్ ఇప్పటిదాకా చూసాం. అయితే తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ లేడు. ఆ గేమ్లోకి కొత్తగా రేవంత్ రెడ్డి ఎంటర్ అవ్వడంతో సీరియస్ డ్రామా నడుస్తోంది. కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద వైఎస్ జగన్ ప్రభుత్వం దాడికి ప్రయత్నించింది అనే ప్రచారం ఇప్పటిది కాదు. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర జరిగిన ఆ సంఘటన అప్పట్లో పెను సంచలనం. కానీ టీ కప్పులో తుఫానులా చాలా వేగంగా ఆ గొడవ చల్లారిపోయింది. అదొక డ్రామా అని, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ కలిసి ప్లే చేసిన గేమ్ అని అందరూ అనుకున్నారు. అది నిజమే కూడా. కాబట్టే అంత తేలిగ్గా తుస్సుమనిపోయింది. తెలంగాణలో కేసీఆర్కి రాజకీయంగా మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ సర్కారు ఆ గలాటాకి తెరలేపిందన్న దాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 2019 ఎన్నికల్లో కేసీఆర్, జగన్ కలిసి ఓ టీంలా వర్క్ చేశారు. తెర వెనుక చాలా వ్యవహారాలు నడిచాయి. ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆలోచన చేశారో జగన్ని తెరాస పార్టీ దువ్విన మాట వాస్తవం. కానీ ఎక్కడో తేడా కొట్టి కేసీఆర్ జగన్ బంధం అనుకున్న స్థాయిలో బలపడలేదు. సరే, అది గడిచిపోయిన వ్యవహారం. ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ఇంకా అలాగే ఉండిపోయింది. అది కేసీఆర్ ఫెయిల్యూర్, జగన్ ఫెయిల్యూర్, అన్నిటికీ మించి కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఫెయిల్యూర్ కూడా. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగన్కి దమ్ముంటే ఇప్పుడు నాగార్జున సాగర్ని టచ్ చేసి చూడాలి అంటూ వార్నింగ్ లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇలానే అవతల జగన్ కూడా రెచ్చిపోతే పరిస్థితి ఏంటి? చంద్రబాబు రాజకీయ శిష్యుడే రేవంత్ రెడ్డి. అలాగని చంద్రబాబుకి రాజకీయంగా రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తారా? చంద్రబాబు చెప్పినట్టు ఆడతాడా? జగన్ మీద ఇప్పుడు ఈ అటాక్ ఎందుకు? ఏమో, దేని వెనుక ఏ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయో.